శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం శివానందలహరి రోజుకొక శ్లోకం చెప్పుకుంటున్నాం. ఈరోజు 89వ శ్లోకం. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తదా కరోమి. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తదా కరోమి. నతిభిర్నుతిభిస్త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః ధనుషా ముసలేన చాశ్మభిర్వా వదతే ప్రీతికరం తదా కరోమి. ఇక్కడ శంకరులు అడుగుతున్నారు, ఏమిటి, ఎలా చేస్తే నువ్వు సంతృప్తిని చెందుతావు? ఈశా, ఓ ఈశ్వరుడా, త్వం నీవు నతిభిః నమస్కారముల చేతను, నుతిభిః స్తోత్రముల చేతను, పూజా విధానముల చేతను, ధ్యానా సమాధిభిః ధ్యాన సమాధుల చేతను, ధనుష వింటి దెబ్బల చేతను, ముసలేన రోకలిపోట్ల చేతను, అస్మభిర్వా రాళ్ళు రువ్వుట చేతను వలే తుష్టః సంతోషించిన వాడవు నా కావు తే నీకు ప్రీతికరం అంటే పై రెండింటిలో ప్రియమైనది వద చెప్పుము, తథా అట్లు కరోమి చేయుదును అన్నారు. అంటే నీకు ఏది ఇష్టమో చెప్పవయ్యా, అలాగే నేను నిన్ను పూజిస్తాను అని ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. ఈశ్వరా, నమస్కారములు, స్తోత్రములు, పూజలు, ధ్యానములు, సమాధులు మొదలగు వానితో తృప్తిపడక వింటి దెబ్బలు, రోకటి పోట్లు, రాళ్ళు రువ్వుట మొదలగు వానితో పరమ ప్రీతి నొందితవని పురాణ గాథలు వింటిని చెప్పాయి. అవన్నీ ఇందు నీకేది ప్రియమో చెప్పు, ఆ విధంగానే చేస్తాను అన్నారన్నమాట. అంటే సామదాన భేద దండోపాయాలున్నట్లే భక్తిలో కూడా వివిధ రకాలు ఉన్నాయని శంకరులు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా కొన్ని పురాణ గాథలను తెలియజేస్తున్నారు. సాత్వికమైన పూజలు, స్తుతులు, ధ్యానాలు ఒక రకమైతే, రోకటి పోట్లతో, రాళ్ళు రువ్వడంతో, వింటి దెబ్బలతో కూడా భగవంతుని ప్రసన్నం చేసుకోవటం రెండో రకం. ఇదెక్కడి భక్తి, చాలా విడూరంగా ఉంది అని ముక్కు మీద వేలు వేసుకోనక్కర్లేదు. అలా చేసిన వాళ్ళు ఉన్నారు. అలా చేసి శివుని మెప్పు కూడా పొంది, పైగా అలా చేసినందుకు ప్రతిగా పెద్ద ప్రతిఫలాన్ని కూడా సంపాదించిన వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే చెప్తారు. శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించు, అది ముందు ముందు నీకు చాలా అవసరం అవుతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా ఇచ్చి ప్రేరేపిస్తాడు. అప్పుడు అర్జునుడు శివుని గురించి తపస్సు చేశాడు. పాశుపతాస్త్రం సామాన్యమైంది కాదు, ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు లాంటిది అనమాట. తొందరపడి దీన్ని ఉపయోగించకూడదు. దాన్ని ఎంతో అవసరమైతేనే తప్ప, అది కూడా సమస్త మానవాళికి రక్షణ జరుగుతుందంటేనే ఉపయోగించాలి. అందుకని దీన్ని స్వీకరించడానికి అర్జునుడు తగినవాడా కాదా అని తెలుసుకునేందుకు శివుడు అతన్ని పరీక్ష పెట్టాడు. శివుడు కిరాత రూపం దాల్చి తపస్సు చేస్తున్న అర్జునుడిని ఏదో విధంగా కయ్యంలోకి దింపాడు. ఆ కయ్యంలో అర్జునుడు తన బాణాలన్నీ వృధా చేసుకున్నాడు. విల్లు కూడా విరిగిపోయింది. ఆ విరిగిన వింటితో కిరాత రూపంలో ఉన్న శివుణ్ణి తలపై మోదాడు. అది పని చేయకపోతే రాళ్ళు రువ్వాడు, అవి వ్యర్థమయ్యాయి. బలంగా పిడికిలి పోట్లు ఉపయోగించాడు, వాటి వల్ల కూడా పని జరగలేదు. అప్పుడిక చివరకు పాలుపోక ఇద్దరు ముఖాముఖి బాహాబాహి కలియబడ్డారు కదా. అప్పుడు అర్జునుని ధైర్య సాహసానికి బలానికి మెచ్చి కిరాత రూపాన్ని వదిలి స్వస్వరూపంతో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ఇచ్చి ఎలాంటి సమయంలో దాన్ని వాడాలి మాత్రమే చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ఇది కథ అన్నమాట. ఈ కథలోని విషయాలనే శంకర్లు గమ్మత్తుగా ఈ శ్లోకంలో ఓటంకించారు.
చెప్పు శివ, మామూలుగా అందరు భక్తులు చేసే సాత్వికమైన పూజలు, స్తోత్రాలు, ధ్యానాలు చేస్తే నువ్వు ఇష్టపడతావా? లేకపోతే అర్జునుడిలా రోగటి పోళ్ళు, రాళ్ళు రువ్వడాలు, తల బద్దలు కొట్టడాలు చేయమంటావా? నీ ఇష్టం, నువ్వు ఎలా చెబితే అలా చేయడానికి నేను సిద్ధం. ఎలా చేసినా నువ్వు ప్రత్యక్షమై ప్రసన్నుడవు కావటమే నాకు ముఖ్యం అంటున్నారు. ఈ శ్లోకం కోపంతో, ప్రణయ కోపంతో, ద్వేషంతో, పగతో కూడా భగవంతుణ్ణి ప్రసన్నుడిని చేసుకోవచ్చని తెలుపుతుంది. అలా చేసుకోవచ్చని భాగవతం కూడా చెప్పింది కదా. జయ విజయులైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణుడు, శిశుపాల దంతావక్తులు అలా చేసి దేవునికి దగ్గరయ్యారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు 90వ శ్లోకం. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదా శివం నమామి. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదా శివం నమామి. వచసా చరితం వదామి శంభో అహముద్యోగ విధాసుతే ప్రసక్తః మనసా కృతిమీశ్వరస్య సేవే శిరసా చైవ సదా శివం నమామి. అహం నేను, తే నీ యొక్క, ఉద్యోగ ఉన్నత యోగముల యొక్క, విధాసు అంటే విధానముల యందు, అప్రసక్త పరిచయము లేనివాడును. వచస వాక్కు చేత, శంభో సుఖస్వరూపుడవగు, తే నీ యొక్క చరితం చరిత్రమును వదామి చెప్పుచున్నాను. మనసా మనస్సు చేత, ఈశ్వరస్య ఈశ్వరుడవైన, తవ నీ యొక్క, ఆకృతిం ఆకారమును, సేవే సేవించుచున్నాను. శిరస శిరస్సు చేత, సదాశివం నిత్యసుఖస్వరూపుడవైన, త్వామేవ నిన్నే, నమామిచ నమస్కరించుచున్నాను అన్నారు. శివ, ఉత్తమ శివయోగముల పరిచయము లేదు. మనస్సు స్థిరముగా నిలవదు కనుక వాక్కుతో మీ చరిత్రలు పలుకుచు, మనస్సునని మీ ఆకృతిని ధ్యానించుచు, శిరస్సుతో మీ పాదపద్మములకు నమస్కరించుచు, శక్తివంచన లేక సేవించెదను అన్నారు. అంటే 88వ శ్లోకంలో చెప్పిన శ్రీరాముడు, అగస్త్యుడు, బ్రహ్మ వంటి వారు చేసినట్లు పూజ, స్తోత్రం, ధ్యానం చేయలేకపోవచ్చును. కానీ యథాశక్తి నాకున్నంతలో, నాకు తెలిసినంతలో, నా నిష్ట కుదిరినంతలో నీకు వాటిని చేయగలను. ఎలాగా? వాక్కు ద్వారా నిన్ను నీ చరిత్రను స్తుతిస్తాను, నోటి ద్వారా నీ కథా చరిత్రలను గానం చేస్తాను, మనసారా నిన్ను ధ్యానిస్తాను, శిరస్సు వంచి నీకు పాదాభివందనం చేసి మొక్కుతాను. నువ్వు నన్ను తక్కువ చేసి చూడకుండా త్రికరణ శుద్ధిగా నేను చేసే మనోవాక్కాయ పూజను అంగీకరించి అనుగ్రహించు అని ఎంతో వినయంగా ఈ శ్లోకంలో శంకరులు భక్తి ప్రపత్తుల్లో శివుణ్ణి ప్రార్థిస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందుకనే వీటిని ఎప్పుడు కూడా చదువుకుంటూ ఉంటే ఇక్కడేంటి, వాక్కుతోటి, శరీరంతో, మనస్సుతోటి కూడా పరమాత్మని త్రికరణ శుద్ధిగా ధ్యానించినట్లే అవుతోంది. ఇంకా తరించడానికి ఇంకేం మార్గం కావాలండి మనకి? ఇంతకంటే శంకరులు ఇంత గొప్పగా ఇచ్చిన వాటిని మనం ఏదో అలాగ వదిలేస్తే మన జన్మ ఏమైపోతుంది ఆలోచించండి. ఇంత కష్టపడ్డారు శంకరులు మన కోసం. అతి అతి అంటే త్రాయతే మహతో భయాత్ అనమాట. ఈ సంసార సాగరాన్ని దాటడానికి చిన్న ఒక దాన్ని ఏమంటారు, ఒక గడ్డిపోతని పట్టుకున్నా చాలు అన్నారు కదా. గడ్డిపోతే ఏదో విధంగా తరిచిపోతుంది కదండి సముద్రంలోని, అవునా? ఈత వస్తే చాలు. ఆ ఈతే ఈ భక్తి అనేది అనమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.